జగన్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వెనుక బలమైనటువంటి ఒక కారణం ఉంటుందని చాలామందికి తెలుసు. కానీ ఒక్కొక్కసారి అనుమానిస్తుంటారు, ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎవరు సలహాలు ఇస్తున్నారనేటువంటి అనుమానాలు, అభిప్రాయాలు చాలామంది వ్యక్తం చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అలాంటి అనుమానాన్ని తెనాలికి వెళుతున్నటువంటి క్రమంలో మరి మొన్నటి నుంచి కూడా ఎప్పుడైతే వీళ్ళు అనౌన్స్ చేస్తారో తెనాలి వెళ్తాడు, అక్కడ బాధితుల్ని పరామర్శిస్తాడని చెప్పిన తర్వాత చాలామంది కూడా వైసీపీకి చెందినటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకించారు. వెళ్ళకపోవడం మంచిది అని చెప్పి చాలామంది భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన నిర్ణయం కరెక్టు అని చెప్పి తెనాలి టూర్ తర్వాత అందరికీ ఒక క్లారిటీ ఇచ్చారు. మామూలుగా అందరు ఇప్పుడు మాట్లాడుకునేటువంటి భాషలో చెప్పాలంటే వెళ్ళొద్దన్న వారికి ఇచ్చి పడేశారు ఒక్క మాటతో. ఏంటి ఆ మాట అనేది కూడా మీకు వీడియోలో చెప్తాను. మీకు అందరికీ తెలుసు, తెనాలి ఘటన నిజంగా నేషనల్ వైడ్గా చర్చ జరిగింది. అనేక కీలకమైనటువంటి ఎవరికి తెలియనటువంటి నిజాలన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళితే అంటే మనం మరొక కోణం ఉంటుందని చెప్తాం కదా, నాణానికి బొమ్మ వరుస ఎలాగనో మనం ఇన్ని రోజులు ఒక కోణం మాత్రమే చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి టూర్ వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత రెండవ కోణం ఏంటనేటువంటిది అందరికీ అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే ఆ జరిగినటువంటి తీరు ఏమేమి జరిగిందనే విషయాలు అన్నీ కూడా పరిశీలించిన తర్వాత అక్కడ వెళ్ళడానికి ముందు ఆ డేటా అంతా సేకరించి అవన్నీ అంశాలను ఇక్కడ జగన్ గారు ప్రస్తావించడం జరిగింది. జగన్ గారు మాట్లాడినటువంటి దాంట్లో కొన్ని కీలక అంశాలు మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ఏప్రిల్ 24 తేదీ రాత్రి 9:30 గంటలకు అంబేద్కర్ గారి సాక్షిగా మరి ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో సివిల్ డ్రెస్లో ఆ టైంలో అక్కడేం చేస్తున్నాడు, అక్కడికి ఎందుకు వెళ్ళారనేటువంటిది ఒక ప్రశ్న. ఓకే, వెళ్ళాడు, గొడవ జరిగిందని చెప్పారు కదా. మరి ఒక కిలోమీటర్ దూరంలోనే ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఆ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి మరి వాళ్ళని తీసుకువెళ్లకుండా మరి మరుసటి రోజున అంటే ఏప్రిల్ 25వ తారీఖు రోజున ఎందుకు వెళ్ళారు? ఆ తర్వాత ఏప్రిల్ 26వ తారీఖు రోజున వాళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద కూర్చోబెట్టి ఆ రకంగా లాఠీలతో కొట్టి దాన్ని పోలీసులు వీడియో రూపంలో చిత్రీకరించారంట. అది ఆ తర్వాత కోర్టుకి తీసుకెళ్ళడానికి ముందు మరి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో కూడా మరి గాయాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా, నడవలేని పరిస్థితిలో ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా మరి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అక్కడ రిపోర్ట్లో కూడా గాయాలు లేవన్నట్టుగానే ఒక రిపోర్ట్ రాసిచ్చారంట. అంటే మరి ఈ విషయాలు కోర్టుకు వెళ్ళి చెప్పినా కూడా మళ్ళీ ఇంకా కోటింగ్ ఉంటుంది, ఏమంటారు ఎస్పీ ఆఫీస్లో ఇంకా ట్రీట్మెంట్ వేరే ఉంటుందని చెప్పి కూడా వాళ్ళని భయపెట్టించారంట. సో అంత దారుణంగా వాళ్ళని కొట్టి హింసించి తప్పుడు రిపోర్ట్లు సృష్టించి మరి కోర్టుకి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ వీడియో తీసింది, రికార్డ్ చేసింది పోలీసు వాళ్ళే, రిలీజ్ చేసింది కూడా పోలీసు వాళ్ళే. అంటే ఈ పోలీస్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి తప్పులకు సంబంధించి భరించలేనటువంటి నిజాయితీగా పనిచేసేటువంటి పోలీసులు ఉంటారు కదా, ఆ పోలీసులు ఈ వీడియో రిలీజ్ చేశారని చెప్పి జగన్ గారు చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం పట్ల ఒక క్లారిటీ ఉంది, వీళ్ళు చేస్తున్నది తప్పు అని చెప్పి అనేటువంటి ఒక సమాచారం జగన్ గారికి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే మరి ఈ సందర్భంగా ఎల్లో మీడియా కానీ ఒక వర్గం మీడియా అంటారు కదా, జగన్ గారు ఎప్పుడు దుష్ట చతుష్టయం అని చెప్పి కొన్ని మీడియా ఛానల్స్లో పేరు చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు కానీ టీడీపీ పార్టీ కానీ అది వాళ్ళ సోషల్ మీడియాలో కానీ జగన్ గారు ఇలాంటి వాళ్ళకు సంఘీభావం తెలుపుతారా అని కామెంట్ చేశారు. ఇక్కడ నేను వాళ్ళు చేసినటువంటి తప్పులకు సంబంధించి నేను ఇక్కడ మాట్లాడడం లేదు, వాళ్ళని నేను వెనకేసుకు రావడం లేదు. ఎవరు ఆ ముగ్గురిని గతంలో వాళ్ళకు ఉన్నటువంటి కేసుల గురించి కూడా నేను ప్రస్తావించడం లేదు. గతంలో కేసులు వేరు, ఇది ఇప్పుడు జరిగినటువంటి తీరు వేరు. నేను ఇది ప్రశ్నిస్తున్నాను, దానికి దీనికి ఏం సంబంధం అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగాడు. అదేవిధంగా ఒక ముఖ్యమైనటువంటి ఒక పాయింట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ టచ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి 24 కేసులు ఉన్నాయి. మరి ఈ 24 కేసులు ఉన్నాయి కదా అని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారిని రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టడం ధర్మమేనా అని ప్రశ్నించాడు పోలీస్ అధికారులు. మరి నిజమే కదా, ఆ ఉన్నటువంటి కేసులకి వీళ్ళు చేసేటువంటి ట్రీట్మెంట్కి ఏమైనా సంబంధం ఉందా? మనకంటూ ఒక చట్టం ఉంది కాబట్టి మీరు జడ్జిమెంట్ మీరే ఇచ్చేస్తే ఎట్లా? మీరు తప్పు చేశారని మీరు చెప్తా ఉన్నారు, చేయలేదని వాళ్ళు చెప్తారు. ఆ తప్పు ఎవరు చేశారో, ఎవరు అభియోగాలు మోపుతా ఉన్నారో, ఆరోపణలు చేస్తున్నారు, కుట్ర ఎవరు చేశారనేది న్యాయస్థానాలు తెలుస్తాయి. అక్కడ కదా తెలుసుకోవాల్సింది. అది తెలుసుకోకుండా ఆ రకంగా చేయకుండా చట్టాన్ని తమ చేతులకు తీసుకొని మీరు రోడ్ల మీద కొట్టేసుకుంటూ పోవడం ఎంతవరకు కరెక్టు అనేటువంటిది జగన్ గారు చాలా క్లియర్గా ప్రశ్నించారు. ఈ ముగ్గురు నిందితులకు సంబంధించి అనేక నిజాలు జగన్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది. జాన్ విక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి జూనియర్ అడ్వకేట్గా పనిచేస్తూ ఉన్నాడు. సో మరి దానికి సంబంధించినటువంటి వివరాలు కానీ, ఆ డాక్యుమెంట్ కానీ, ఆ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ కానీ అవన్నీ కూడా అక్కడ చూపించడం జరిగింది. వాళ్ళ నాన్న ప్రజాశక్తి రిపోర్టర్, అంటే ఒక జర్నలిస్ట్ కుమారుడికి ఒక జర్నలిస్ట్ ఫ్యామిలీలోనే ఈ రకంగా జరిగితే తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బంది పెడితే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుందనేటువంటి ప్రశ్న కూడా జగన్ గారు వేయడం జరిగింది. గతంలో కేసులు ఉండొచ్చు, తప్పు చేసి ఉండొచ్చు, ఇప్పుడు ప్రజెంట్
జొమాటోలో కూడా పనిచేస్తూ ఉండంట. ఆ రోజు బర్త్డే ఉందని చెప్పి అక్కడికి రావడం జరిగిందంట. సో గతంలో చేసిన దానికి దీనికి ఎందుకు లింకు పెడతా ఉన్నారు, ఈ రకం కొట్టడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి ఆ వ్యక్తికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కరీముల్లా అనేటువంటి వ్యక్తి ఎవరుతున్నారు థర్డ్ పర్సన్, ఆ వ్యక్తికి సంబంధించి గతంలో కానీ ఎప్పుడు కానీ అసలు ఇలాంటి కేసులే లేవంట ఆ వ్యక్తికి సంబంధించి. కానీ వీళ్ళు ముగ్గురిని గంజాయి బాచిగా రౌడీ షీటర్లుగా ఒక ముద్ర వేసి రోడ్డు మీద ఆ రకంగా కొట్టినటువంటి పరిస్థితి. ఇంకో విచిత్రం ఏంటంటే దీంట్లో ఈ పెద్ద ఇష్యూ అవుతుంది కాబట్టి నేషనల్ వైడ్గా చర్చ జరుగుతుంది కాబట్టి తమ మీదకి రాకూడదని చెప్పి ఏం చేశారంటే ఈ కేసు అయిన తర్వాత వీళ్ళకి సంబంధించి రౌడీ షీటర్లను ఓపెన్ చేశారంట వీళ్ళపైన, రౌడీ షీటర్లు అని చెప్పి. చూడండి, ఘటన జరిగిన తర్వాత జరిగిందంటే రౌడీ షీటర్లని, అంతకుముందు రౌడీ షీటర్లు కాదు వీళ్ళు. తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత తమ మీదకి రాకుండా రౌడీ షీటర్లు అంటే ఒక ముద్ర వీళ్ళపైన వేయడం జరిగింది. సో ఈ రకంగా ముగ్గురికి సంబంధించి అనేక అంశాలను జగన్ గారు ప్రస్తావిస్తూనే మిగతా ప్రాంతాల్లో జరిగినటువంటి అంశాలు పోలీసులు ఏ రకంగా వివరిస్తున్నారనేటువంటి విషయాలను కూడా జగన్ గారు ప్రస్తావించడం జరిగింది. నేను దీనికంటే ఈ వీడియో కంటే ముందు జగన్ గారు ఈ అంశాలను ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఒక వీడియో కూడా చేశాను. సో హరికృష్ణకు సంబంధించి కూడా మనం ఒక వీడియో చేశాం. ఆ హరికృష్ణ గురించి జగన్ గారు ఇక్కడ ప్రస్తావించారు. ఏ రకంగా ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి థర్డ్ డిగ్రీ చేసి నడవలేనటువంటి పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చారనే విషయాన్ని ప్రస్తావించారు. అదే కాకుండా ఇంకొక పులిసాగర్ అనేటువంటి వ్యక్తి రాజమండ్రిలో ఆ వ్యక్తిని రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచి అర్ధనగ్నంగా బట్టలు లేకుండా పోలీస్ స్టేషన్లో ఉంచినటువంటి పరిస్థితి. అక్కడ మహిళా కానిస్టేబుల్ ఉన్నా కూడా వాళ్ళ ముందు అదే రకంగా అవమానపరిచినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా జగన్ గారు ప్రస్తావించారు. అంటే పోలీసులో ఏ రకంగా వివరిస్తున్నారని దానికి సంబంధించి. అదేవిధంగా సుధారాణి కానీ కృష్ణవేణి కానీ ఈ మహిళా సోషల్ మీడియా యాక్టివిస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వీళ్ళ పట్ల కూడా ఏ రకంగా వివరిస్తున్నారనే అంశాన్ని కూడా జగన్ గారు ప్రస్తావించారు. సో ఇట్లా సిఐలు కానీ ఎస్ఐలు కానీ డిఎస్పీలు కానీ ప్రతి ఒక్కరు కూడా కలెక్షన్ల ఏజెంట్గా మారిపోయారు చంద్రబాబు నాయుడు చేతిలో, మరి కూటమి ఎమ్మెల్యేల చేతిలో, మంత్రుల చేతిలో. సో వీళ్ళు ఇది కరెక్ట్ కాదు, వీళ్ళు పద్ధతి మార్చుకోకపోతే ఫ్యూచర్లో కష్టాలు ఎదుర్కోక తప్పదనే విషయాలు జగన్ గారు ప్రస్తావించడం జరిగింది. ఈరోజు ఉదయం వరకు కూడా జగన్ గారు వెళ్ళకపోవడం అని చెప్పినటువంటి వారందరికీ కూడా జగన్ గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఆ పిల్లలు తప్పు చేసి ఉండవచ్చు, కానీ పద్ధతి ఇది కాదు, ఈ రకంగా కొట్టకూడదు, కొట్టుకుంటూ పోతే చాలా మందిని రోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా జగన్ గారు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో దాంతోపాటు రేపు జూన్ 4న ఇవి కూటమి అధికారానికి వచ్చి 1 year అవుతున్నటువంటి క్రమంలో మరి రేపు వెన్నుపోటు దినోత్సవం జరుపుతూ ఉంటారు కదా, దాన్ని కూడా అందరూ సహకరించాలి. ఆ వెన్నుపోటు దినాన్ని జరుపుకుంటే కనీసం వాళ్ళు కొంత మార్పు వస్తున్న విషయాన్ని కూడా జగన్ గారు చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే జగన్ గారు టూర్ ఏం జరుగుతుందో ఏమవుతుందో అనుకునేటువంటి వాళ్ళకైతే ఒక క్లారిటీ వచ్చింది. నిన్నటిదాకా వ్యతిరేకించినటువంటి వాళ్ళు జగన్ గారు చెప్పింది కరెక్టే కదా అని కొన్ని నిజాలు కూడా ఈరోజు జగన్ గారు వెళ్ళిన తర్వాత తెలిసినటువంటి పరిస్థితి.